అర్చకుల్ని. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. అది ఎందుకు వచ్చిందో తెలియదు. గోత్రనామాలు చెప్పడం సంప్రదాయం కాదు. పైగా ఒక్క యజమాని పేరు చెప్తే చాలు. ఏదో నరసింహరావనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య అంటే చాలండి. ఈ మధ్య అలా కాదండి. మా ఆవిడ పేరు చెప్పండి, ఆవిడ కోపం వస్తుంది, అందుకని దాంతో ఆగదండి. అబ్బాయిల పేర్లు చెప్పండి, అబ్బాయి పేరు చెప్పగానే పక్కనే మరి నా పేరు, కోడల పేరు చెప్పండి, మనవాళ్ళ పేర్లు చెప్పండి. చచ్చిపోతాడు ఈ అర్చక స్వామి ఇంతమంది పేర్లు చెప్పలేక. ఏమైనా జనాభా లిస్టా, ఓటర్ లిస్టా? మన అజ్ఞానంగానే దేవుడికి తెలియదండి. మనం వచ్చినట్టుగా నీ గోత్రం చెప్పి ప్రవర చెప్పి ఆధార్ కార్డు చూపిస్తే ఓకే అటెండెన్స్ చేసుకున్నాను అంటాడా? దేవుడు అంటే అదే. మనం ఎవరమో, మన గోత్రం ఏమిటో, మనం ఏమిటో ఆయనకి తెలియదండి. మనం ఎందుకు చెప్పమంటాం తెలుసు? అహంకారం అమ్మ లోపల. నేను వచ్చినట్టు నేను చెప్పాలి, నాకు తెలియాలి, నేను వచ్చినట్టుగా అక్కడ తెలియాలి. మా ఆయన పేరు సరిపోదు, నా పేరు కూడా చెప్పాలి. ఆడాళ్ళకి మొహమాటం లేకుండా చెబుతున్నాడమ్మా, ధర్మపత్ని సమేతస్య అనే అనాలి, పేరు చెప్పకూడదు. ఎందుకోసం అంటే మొహమాట